ఒకటే క్వశ్చన్ మామ, తనూజ గారి ఫ్యాన్స్కి, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా, తనూజ సేఫ్ ఏమన్నా ఆడుతుందా? ఈ మధ్య ఇద్దరిలో ఎవరు తప్పు ఎవరు రైటు? ఒకే ఒక కామెంట్ చేయండి. తనూజ ఇమాన్యుల్లో ఎవరు మంచి మనిషి? ఇంకో రెండో కామెంట్లో నాకేమనిపించింది ఇమాన్యుల్ అండ్ తనూజ విషయంలో కట్టేకొచ్చే తెచ్చా క్లారిటీ ఉంటుంది మామ మన పాయింట్స్లో. ఓకేనా, ఒకరి లేపం ఒకరిని తగ్గి కరెక్ట్గా ఉంటుంది. ఈ రోజు జరిగింది, శనివారం అయిపోయిన తర్వాత తనూజ అండ్ ఇమాన్యుల్లో జరిగింది. నాకైతే ఇమాన్యుల్దే తప్పు అనిపించింది. ఓకేనా, ఎందుకో కూడా చెప్తా. ఇమాన్యుల్ డెసిషన్ మేకింగ్ తనూజ ఉంటే నాకు కష్టం అవుతుంది అని అన్నాడు కదా, కష్టం ఏమీ కాదు మామ. ఫస్ట్ 3 weeks తనూజ ఇమాన్యుల్ బాండింగ్ బాగుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో అప్పటి నుంచి వీళ్ళిద్దరు బాండింగ్ బాగలేదు. ఎందుకంటే తనూజ టాప్లో ఉందని ఇమాన్యుల్కి తెలుసు. అప్పటి నుంచి ఇమాన్యుల్ తనూజతో ఏంటి సరిగా ఏమీ లేడు. తనూజ చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్. ఫస్ట్లో వాళ్ళు బాండింగ్తో ఉన్నారు. అప్పుడు ఏదైనా నీకు డెసిషన్ మేకింగ్ కష్టం అయితే అప్పుడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇమాన్యుల్కి డెసిషన్ మేకింగ్లో ఎలాంటి కష్టము లేదు. లిటరలీ తనూజ కనపడితే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇది మాత్రం నిజం అనిపిస్తే లైక్ చేస్తే కింద కామెంట్లో తెలపండి. డెసిషన్ మేకింగ్ ఎక్కడ కష్టమైంది అసలు ఇమాన్యుల్కి? అక్కడ డ్యాన్స్ వేసేటప్పుడు దివ్య అండ్ తనూజ వాళ్ళిద్దరు డ్యాన్స్ వేసేటప్పుడు దివ్య వైపే ఉన్నావు కదా ఇమాన్యుల్, నీకు డెసిషన్ మేకింగ్ ఎక్కడ కష్టమైంది? అది తప్పు. డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది అని అనడం తప్పు. ఇమాన్యుల్ ఫస్ట్లో తనూజకి హెల్ప్ చేశాడు, సపోర్టింగ్ గేమ్లో సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఇచ్చిన తర్వాత కూడా అందరి దగ్గరికి వెళ్ళి నేను సపోర్ట్ చేశానే సొల్లు డబ్బా కొట్టాడు చూసారా, అక్కడే ఇమాన్యుల్ తగ్గిపోయాడు. ఇది నిజమా కాదా మామ? ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదని నేను చెప్పను, చేశాడు. చేసిందని 10 సార్లు 100 సార్లు చెప్పుకోవడమే ఇమాన్యుల్ చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్. ఒక్కసారైనా ఒక్కరి దగ్గరైనా చెప్పాడా? అదే తనూజ పవన్ కళ్యాణ్ అలా అన్నప్పుడు సపోర్ట్ లేదు, పవన్ కళ్యాణ్ అన్నప్పుడు తనూజ తాట తీసాం. కానీ ఇక్కడ తనూజ అండ్ ఇమాన్యుల్లో నాకైతే తనూజ అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు కానీ అందరి దగ్గరికి వెళ్ళి డప్పు కొడతాడు. ఓకేనా, ఫస్ట్ 3 weeks అయితే సపోర్ట్ చేశాడు మామ. ఆ తర్వాత అయితే సపోర్ట్ లేదు, ఏమీ లేదు. నార్మల్గా హౌస్ మేట్స్లా మాట్లాడుకుంటున్నారు కానీ అంత ర్యాపో అయితే లేదు. ఇమాన్యుల్ చాలాసార్లు తనూజ లేనప్పుడు తనూజ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేశాడు. చేయలేదంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు తనూజ చెప్పిన విషయం కొంచెం రఫ్గా చెప్పింది కానీ తనే కరెక్ట్, తనూజనే కరెక్ట్. ఓకేనా, ఇమాన్యులే నాకు నచ్చలేదు. ఎందుకంటే బ్యాగ్ బిచ్చింగ్ చేశాడు, తనూజ లేనప్పుడు వెనక మాట్లాడాడు. ఇవన్నీ నిజాలు, నిర్భయంగా కక్కేసా. మీరు ఇప్పుడు కక్కండి. తనూజ విషయంలో ఇమాన్యుల్ రైటా రాంగా? నాకైతే రాంగ్ అనిపించాడు. ఆ తర్వాత డెమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ ఎందుకు పవన్ కళ్యాణ్కి మిరపగా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉంటాడు, ఫ్రెండ్ అని ప్రతిసారి సైలెంట్గా ఉంటాడు అని ఎప్పుడు విషయం బెడ్ టాస్క్ విషయంలో ఇప్పుడు తీసుకొచ్చి ఎన్నిసార్లు ఇచ్చాడు డెమాన్. ఆ విషయంలో చాలాసార్లు ఇచ్చాడు, నాతో సరిగా లేడు సార్ అని చాలాసార్లు ఇచ్చాడు. సాటర్డే ఎపిసోడ్లో ప్రతిసారి ఇస్తున్నాడు. ఈ సాటర్డే ఎపిసోడ్లో కూడా మిరపగా మరీ ఇవ్వటం డెమాను. రీతు కూడా అదే చెప్పటం. ఫస్ట్ 3 weeks మీ ఇద్దరం మాట్లాడుకున్నాం సార్, తర్వాత మాకు ర్యాపో లేస్తానంటుంది రీతు. పవన్ కళ్యాణ్కి రీతు ర్యాపో ఎక్కలేదు నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు కదా. ఇక్కడ డెమాన్ అండ్ రీతు చేసింది నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే సైలెంట్గా ఉంటాలి అని ఊరకట్ట ఇచ్చేసారు మిరపకాయ. అదైతే నచ్చలేదు మామ. ఆ తర్వాత దివ్య భరణి గారికి ఇచ్చింది. ఎట్లాగైనా భరణి గారిని హౌస్లో నుంచి పంపించాలా. నీ వీక్నెస్ ఎవరు? భరణి గారు. నీ స్ట్రెంత్ ఎవరు? భరణి గారు. ఇక్కడ నీకు ఎవరు ఇష్టం? భరణి గారు. ఏంటమ్మా ఆయనకి బయట అంటూ ఒక ఫ్యామిలీ ఉందని నీకు గుర్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. హౌస్లోకి వచ్చాడు గేమ్ ఆడదామని, కానీ లిటరలీ బయటికి పంపిద్దాం. ఎందుకంత ప్లాన్ అమ్మా ఆయన మీద? మిరపకాయ కూడా పాపం ఇచ్చేస్తున్నావు, మళ్ళీ ఇచ్చేస్తాయని చెప్తున్నావు. నన్ను ఎత్తుకోలేదు సార్ అంటున్నావు. ఆయన నిన్ను ఎత్తుకునేది ఏందమ్మా? ఆయనకు అసలు బాగాలేదు. తనూజనేదో ఎత్తుకున్నాడు స్వామి ఒక్కసారి. ఆ తర్వాత దివ్య నన్ను ఎత్తుకోలేదు, నిన్ను ఎత్తుకుంటే ఆయన పైకి పోవాల్సింది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? దివ్య అయితే 2 worst అనిపించింది స్వామి. భరణి గారి మీద లిటరలీ సేఫ్ గేమ్ ఆడుతుంది ప్రతిసారి. ఆయన మీద తోసేస్తే ఏముండదని లిటరలీ సేఫ్ గేమ్ ఆడింది మామ. దివ్య అండ్ తనూజలో ఎవరు కరెక్ట్ లాస్ట్లో చెప్తా. కొట్టే తెచ్చే సూపర్గా ఉంటుంది మామ లాస్ట్ పాయింట్లు మాత్రం. ఆ తర్వాత మధ్యలో కూడా బాగానే ఉంటుందిలే. ఆ తర్వాత తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరు మ్యాటర్లో ఒకటే పాయింట్ చెప్తున్నా. ఆర్మీ పవన్ కళ్యాణ్ నిజం చెప్తాను తోపు అనిపించాడు. ఎందుకో కూడా చెప్తా. ఆర్మీ పవన్ కళ్యాణ్ తోపు అని ఎందుకు అనిపించాడో లిటరలీ నీట్గా చెప్తా. ఫస్ట్ దివ్య అండ్ తనూజలో గౌరవ్ వీళ్ళు ఉన్నారు కదా మామ, వీళ్ళందరిలో తనూజ గోల్డెన్ పవర్ యూజ్ చేయకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు యూజ్ చేసే టైం వచ్చింది కానీ తనూజ యూజ్ చేయలేదు. ఇక్కడ గౌరవ్ కోసం యూజ్ చేస్తే అది లిటరల్లీ బ్యాడ్ అవుతుంది. ఆడియన్స్ ఓట్కి వాల్యూ ఉండకుండా పోతుంది. అదే తనూజ ఫస్ట్ మాధురి గారి విషయంలో అదే అనుకుంది, భరణి గారి విషయంలో అదే అనుకుంది, దివ్య విషయంలో కూడా అదే అనుకుంది. ఇందులో తప్పేం లేదు. కానీ గౌరవ్ దాన్ని లిటరల్లీ నన్ను సేవ్ చేస్తుందని బిగ్ బాస్ బస్లో చెప్తున్నాడు, అక్కడ ఆడియన్స్ ముందు చెప్తున్నాడు, స్టేజ్ మీద చెప్తున్నాడు. ఎందుకు సేవ్ చేస్తుంది? గౌరవ్ చిన్నపిల్లాడు మాదిరి స్వామి. ఏదన్నా చిన్న పాయింట్ దొరికింది అనుకో దానికి ల్యాగ్ చేస్తూ ఉంటాడు.
ఆ కెమెరాస్తో మాట్లాడుకుంటూ ఉంటాడు. లిటరల్లీ అక్కడే గౌరవ్ బ్యాడ్ అయ్యాడు, ఎలిమినేట్ అయిపోయాడు. మామ ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట 2 మాటలు చెప్తామా. నాకెందుకు తోపు అనిపిస్తున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే, వీళ్ళందరూ సేఫ్ ఆడుతున్నారు మామ. మిగతా వాళ్ళందరూ సేఫ్లో కూడా ఎక్కువ సేఫ్ ఆడేస్తున్నారు. కానీ కళ్యాణ్ ఏంటంటే తప్పు ఉంటే ముఖం మీదే చెప్పేస్తున్నాడు, రైట్ ఉంటే ముఖం మీదే చెప్పేస్తున్నాడు. ఎన్ని గొడవలైనా కానీ మళ్ళీ వాళ్ళతో బాగానే ఉంటున్నాడు. ఓకేనా, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. తనకి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు దివ్యాకి ఎందుకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మిరపకాయ? లిటరల్లీ కరెక్ట్గా ఇచ్చాడు. కానీ నామినేట్ ఎందుకు చేయలేదు? ఈ ఒక్క పాయింట్లోనే పవన్ కళ్యాణ్ నచ్చట్లేదు అనిపిస్తుంది అందరికి. కానీ నామినేట్ చేయకపోవడానికి రీజన్ ఉంది మామ, రీజన్ ఉంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేసి దివ్యాన్ని ఎందుకు హైలైట్ చేయాలా? అంతే కదా, హైలైట్ ఎందుకు చేయాలా? నాకైతే లిటరల్లీ దివ్యాన్ని నామినేట్ చేయకపోవడంలో తప్పేం లేదు, మిరపకాయ ఇవ్వడమే తప్పు రైట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే దివ్య ఎలిమినేటెడ్ మామ, ఖచ్చితంగా ఎలిమినేటెడ్. ఇలా బిహేవ్ చేస్తే దివ్య ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఎలిమినేట్ అయిపోయే అమ్మాయికి మనం ఎందుకు హై ఇవ్వాలని ఆర్మీ పవన్ కళ్యాణ్ చేసిన ప్లాన్ బాగుంది. ఆ తర్వాత అది కాక కొంచెం ర్యాప్ ఉంది. ఫ్రెండ్ అన్న వాళ్ళని నామినేట్ అయితే చేయలేం మామ, ఇది మాత్రం నిజం. ప్రతిసారి ఇదే జరుగుద్ది. ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి ముఖం మీదే చెప్పగలం, నామినేట్ అయితే చేయలేం. ఆర్మీ పవన్ కళ్యాణ్కి దివ్యకి కొంచెం ర్యాప్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్కి శ్రీజకి ఎలాగైతే ర్యాప్ ఉందో ఆర్మీ పవన్ కళ్యాణ్కి దివ్య కూడా ర్యాప్ ఉంది. ఆ ర్యాపోలో ప్రకారమే దివ్య నామినేట్ చేయలేదు. కానీ ఇక్కడ మిరపకాయ వేయటం గుడ్ అనిపించింది. వీళ్ళు ఎంతమంది నిజం చెప్పడం మామ, ఆర్మీ పవన్ కళ్యాణ్ మంచి మనిషి అని అనిపిస్తుందా లేదా? నాకు అనిపిస్తుంది మామ. ఓకేనా, నేను సంజన గారి కోసం సాక్రిఫైస్ చేయటమైనా కానీ, ఓకేనా, నాకు ఫ్యామిలీ వీక్ వస్తా సంజన గారి ఫ్యామిలీ వీక్ ఇవ్వండి అనటం కానీ, ఆ డెమోన్ అండ్ రీతు ప్రతిసారి తను ఏదో ఒక మాట అంటున్నారు మామ. ఖచ్చితంగా ఆ బెడ్ టాస్క్ కానీ డెమోన్ అండ్ రీతు ఏదో ఒకటి అంటున్నా కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ఇమాన్యుల్ తనూజ వాళ్ళిద్దరిలో ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడుకుని తనూజ నామినేట్ చేద్దాం అనుకున్నారు కదా, అక్కడ కూడా నాకు ఇమాన్యుల్దే రాంగ్ అనిపించింది మామ. నాకైతే ఈ ఎంటైర్ వీక్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ వాయిస్ రైజ్ చేయట్లేదనే కానీ మంచి మనిషి, అందరితో బాగా ఉంటాడు, ఈజ్ గుడ్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే మామ ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఇమాన్యుల్, తనూజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో కేవలం విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ పేరు కింద కామెంట్లో తెలపండి. ఇంకా కొత్తగా ఎవరైనా రావచ్చా, డెమాన్ ఇలాగ ఎవరైనా కొత్త పేర్లు మీకు తెలిస్తే అవి కూడా కామెంట్లో పెట్టండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఫైనల్గా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. మనకి ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం.